గురుగారు, మోక్షానికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అందులో అపవర్గం ఒకటి. అపవర్గం అంటే ఏమిటి? అపవర్గము స్వర్గము 2 పదాలు ఉన్నాయి. లోకంలో ప్రతి వాళ్ళం కూడా స్వర్గం కావాలని కోరుకుంటాడు. ప్రతివాడు కూడా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి, స్వర్గ ప్రాప్తిరస్తు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదో ఉందని ఒకడు చక్కగా మనకి ఎవరు ఏది కోరుకుంటేది లభిస్తుంది, మనం పుణ్యాలు గనక చేస్తే అది లభిస్తుంది అని కోరుకుంటాం. కానీ స్వర్గాన్ని మించినది అపవర్గం. అది బాగా గుర్తుపెట్టుకోమంటున్నారు మన పెద్దవాళ్ళు, మన సనాతన ధర్మం. స్వర్గం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ స్వర్గం అశాశ్వతం. స్వర్గం నువ్వు పుణ్యాలు ఎంతవరకు చేసావో అంతవరకే స్వర్గంలో అట్టే పెడతారట. బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకో, నువ్వు చెక్కు రాసినా లేదా గూగుల్ పే ఇలాంటివి చేసినా నీకు అందులోంచి డబ్బులు రావు. నువ్వు పుణ్యం ఎంతవరకు ఉందో స్వర్గంలో అంతవరకే నిన్ను అట్టే పెడతారు, పక్కకు తోసి పడేస్తారు కిందకి. అందువల్ల స్వర్గం అనేటువంటిది కొంతకాలం మాత్రమే, కానీ అపవర్గం అనేటువంటిది శాశ్వతం. అది గుర్తుపెట్టుకోమన్నారు. అపవర్గం అంటే ఏమిటి? మోక్షము. అపవర్గము, పవర్గము, అపవర్గము. పవర్గము అంటే పప్ప బబ్బ మ. ఒక్కొక్క దాన్ని పూర్వపు అక్షరాల్లో ఇప్పుడు నేర్పేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. అసలు ఆ వర్గాలు అనేటువంటివి చాలామందికి తెలియట్లేదు. కవర్గము కక్క గగ్గాన్య, చవర్గము చచ్చ జజ్జాని, అలాగే పవర్గము పప్ప అంటే చక్కగా నీకు పంచత్వం కలగచేస్తుంది. అలాగే ఫ నీకు ఫలాన్ని కలగచేస్తుంది. అలాగే నీకు బంధాల నుంచి విడిపిస్తుంది భ. అట్లాగే చక్కగా నీకు ఎటువంటి మళ్ళీ తిరిగి రానటువంటి చక్కదైనటువంటి శాంతిని నీకు ఆ మర్త్య లోక సంబంధమైనటువంటి శాంతిని నీకు అనుగ్రహిస్తుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి విడిగా చెప్పారు. అందువల్ల ఈ పవర్గానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ నీకు కలిగించేటువంటిది అమృతత్వం, మోక్షం. కాబట్టి ఆ మోక్షాన్ని కలగజేసుకోవటానికి నువ్వు ఈ పవర్గము యొక్క అక్షరాలన్నింటినీ కూడా, అంటే కర్మబంధాలన్నింటినీ వదిలించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. దీనికి భగవద్గీతలో కృష్ణస్వామి మనకి చక్కగా ఎటువంటి ఆచరణ చేయాలో చెప్పాడు. పనులు మానుకోమని ఎప్పుడు మన సంప్రదాయం చెప్పదు. పనులు చెయ్యి. పనులు చేసుకుంటూ మీతో నేను మాట్లాడుతున్న లోపల కృష్ణస్మరణ జరుగుతూ ఉండాలి. ప్రతి పనిని కూడా కృష్ణార్పణం అనుకుంటూ ఉండాలి. అప్పుడు నీకు బంధం విడిపడిపోతుంది. కృష్ణార్పణం అని అనుకోకుండా నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఆహా వాళ్ళు అడిగిన దానికి నేను చెప్తున్నాను అనేటువంటి గర్వం నీలోంచి వచ్చింది అని అంటే అది నీకు బంధం అవుతుంది. నేను ఇస్తున్నాను, బంధం అవుతుంది. కృష్ణుడు ఇస్తున్నాడు, కృష్ణుడు చేయిస్తున్నాడు, అది దుర్గమ్మ చేయిస్తోంది అనేటువంటి భావనతోటి ఉంటే అది పుణ్యమైన పాపమైన రెండూ విడిపోతాయి. పుణ్యాన్ని కూడా పెంచుకోకూడదమ్మా, పాపాన్ని కూడా పెంచుకోకూడదు. ఈ రెండింటినీ కూడా ఎప్పటికప్పుడు వదిలేసేయాలి. ఎప్పటికప్పుడు వదిలేయాలంటే దానికి ఒకటే మార్గం అన్నాడు. అందుకే భగవద్గీత మన సనాతన ధర్మానికి పాఠ్య గ్రంథము. మన సనాతన ధర్మానికి సంబంధించి ఒక పాఠ్య గ్రంథము. దీనికి సంబంధించి ఏం విశేషం, దీనికి సంబంధించి నేనేం పాటించాలి, భగవద్గీత చూసుకో. సనాతన ధర్మం మొత్తానికి ఒక టెక్స్ట్ బుక్, ఒక పాఠ్య గ్రంథం భగవద్గీత. పనులు చెయ్యి, పనులు మానుకోవద్దు అంటోంది. పనులు చెయ్యి, చేసే ప్రతి పని నిష్కామంగా చెయ్యి. హరికర్త నాహం కర్త, నేను కర్తని కాదు, వాడు చేయిస్తున్నాడు అని చెయ్యి. అప్పుడు నీకు పుణ్యము అంటదు, పాపము అంటదు. ఈ రెండు అంటున్నటువంటిది అపవర్గం. నీకు మోక్షం లభిస్తుంది. కాబట్టి అపవర్గ ప్రాప్తికి చూడాలి. స్వర్గప్రాప్తిని కోరుకో, తప్పులేదు, కానీ స్వర్గప్రాప్తి కంటే కూడా మించింది అపవర్గం. అది దానికి అందరూ ప్రయత్నం చేయండి అని చక్కటి పదం అపవర్గం బాగా గుర్తు చేశారు.